విద్యా హక్కు మహిళా సాధికారత కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. గద్వాల కృష్ణవేణి చౌక్ వద్ద మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. జ్యోతిబా పూలే విగ్రహానికి కలెక్టర్ బిఎం సంతోష్, శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేశారని అన్నారు. ఆయన బాల్య వివాహాల నిర్మూలనకు, మహిళల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలని విశ్వసించిన ఆయన తొలి బాలికల పాఠశాలను ప్రారంభించి చారిత్రాత్మక పాత్ర పోషించారని కలెక్టర్ కొనియాడారు. పూలే ఆశయాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, పూలేను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయం కోసం కృషి చేయాలన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని కల్పించి వారి హక్కుల కోసం నిరంతరంగా పోరాడిన మహనీయుడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సామాజిక సమానత్వం, మహిళా సాధికారత సాధనలో ఆయన పాత్ర చిరస్మరణీయమైందని పేర్కొన్నారు. పురుషులతో పాటు మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించినప్పుడే పూలే ఆశయాలు సార్థకమవుతాయని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. పూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మహాత్మా పూలే ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నరసింగరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వా హనుమంతు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, ఎస్సీ సంక్షేమ అధికారి సరోజ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.